హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో అయితే మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. అయితే డీప్ నెక్ ఉండి భుజాలు జారకోకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. చాలామంది అడుగుతున్నారండి, డీప్ నెక్ ఉండి భుజాలు జారకోకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారనమాట. ఓకేనా? భుజాలు జారకోకుండా అయితే ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే అండి. ఇప్పుడైతే ఇది లైనింగ్ అన్నమాట, అలాగే ఇది ఒరిజినల్ అండి. టేప్ తీసుకుని దీనికి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. సైడ్ జాయింట్ ఇటు సైడు ఫస్ట్ కుట్టు, అలాగే ఇటు సైడు ఫస్ట్ కుట్టు. ఇలాగా నెక్ కింద నుండి ఇక్కడ నుండి కొలత వేసుకోవాలండి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు. దీనికి ఎంత వచ్చిందంటే ఒక గీత తక్కువగా 23 ఇంచులు వచ్చిందండి. 23 ఇంచులు. ఓకేనా? అలాగే ఫ్రంట్ పార్ట్ ఏమన్నా ఎక్కువ తేడా ఉందా, అలాగే కరెక్ట్గానే ఉందా, బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గానే కట్ చేసుకోవచ్చో లేదో చూద్దాం. ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి కొలత వేసుకోవాలి. ఈ ఫస్ట్ కుట్టు నుండి ఇలాగ హుక్స్ పట్టి వరకు ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఖర్చు పోవాలి, అలాగే ఇక్కడ డాట్ కూడా పోవాలి. ఓకే, సరిపోద్దండి. మనం దీన్ని బట్టి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది 23 ఇంచులు వచ్చిందండి, ఒక గీత తక్కువగా చెస్ట్ లూజు. ఓకేనా? అలాగే బ్లౌజు పొడవు ఎంత వచ్చిందో కూడా చూద్దాం. ఇలా పట్టుకుని మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పట్టుకుని ఇక్కడ ఖర్చు వదిలేసి కొలత వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా కొలత వేసుకోవాలి. 15 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ ఖర్చు వదిలేసి కొలత వేసుకుంటే మొత్తం కూడా ఒరిజినల్ కొలత 15 ఇంచులు వచ్చిందనమాట. ఓకే, 15 ఇంచులు. ఇది నడుము పొడవు 15 ఇంచులు. అలాగే చంక లూజ్ కూడా ఒకసారి చూద్దాం. ఇలా పట్టుకోవాలి. ఇలా లూజ్ లేకుండా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్ ఇలా పట్టుకుని చంక లూజ్ ఎంత వచ్చిందో ఇలా చూసుకోవాలి. ఈ కుట్టు వరకు చూస్తే మనకి 9.5 ఇంచులు వచ్చిందండి. ఓకే, చంక లూజు 9.5 ఇంచులు. ఓకే, ఇప్పుడు దీనికి మనం కటింగ్ వేద్దాం. అయితే ముందుగా మార్కింగ్ వేసుకుందాం. ఇలాగ ఎల్ స్కేల్ ఒకటి తీసుకోండి, మీకు బాగా యూజ్ అవుద్ది. ఇది క్లాత్ క్రాస్గా ఉందా లేదో ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. క్లాత్ ఎక్కువ తక్కువ ఏమన్నా కూడా ఇలా తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉందండి క్లాత్, దీన్ని కట్ చేసుకోవాలి ఆ మార్కింగ్ వరకు. అలాగే ఆ మార్కింగ్ వదిలేసి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం అన్నమాట. అలాగే ఇక్కడ నుండి టేప్ ఇలా పెట్టేసుకుని పైకి మనకి 15 ఇంచులు కావాలి కాబట్టి 15 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. అలాగే మనకి చెస్ట్ లూజ్ ఎంత? 23 ఇంచులు కదా, బ్యాక్ పార్ట్ మాత్రం 23 ఇంచులు. 23 ఇంచుల్లో సగం 11.5 ఇంచులకి ఇలా పెట్టుకోవాలి. టేప్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి కదా. ఇలా ఆది బ్లౌజ్ ఇలా తీసుకుని ఇలా
సగానికి మడత పెట్టుకుని ఇలా బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా సగానికి మడత పెట్టుకుని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కొలతేసుకుని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి ఇది డాట్ కోసం అండి, ఈ మార్కింగ్ డాట్ కోసం అనమాట. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇది ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కూడా ఒరిజినల్ కొలత మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఖర్చు ఇలా పెట్టేసుకుని కింద నుండి పై వరకు స్కేలు ఇలా ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు తీసుకోవచ్చండి. 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా ఒక 3 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుండి ఈ మార్కింగ్ కాడ నుండి ఇలా స్కేల్ ఇలా కిందకి పెట్టేసుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి టేప్ ఇలా పట్టుకుని ఒక 6 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మళ్ళీ స్కేల్ ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ కార్నర్ నుండి ఇక్కడ నుండి ఇలా టేప్ ఇలా పెట్టేసుకుని 1.35 ఇంచుకి ఇలా ఒక డాట్ ఇచ్చుకోవాలి. ఈ డాట్ని ఇలా కలుపుకోవాలి క్రాస్గా ఈ గీతలో. అలాగే మళ్ళీ ఇలా ఈ గీతలో కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుని ఇప్పుడు నెక్ ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని షోల్డర్ దగ్గర నెక్కు మార్క్ చేసుకున్నాం కదా, స్కేల్ ఇలా పెట్టుకుని ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలండి, వీపు భాగం ఎంత వచ్చిందో చూసుకోవాలి. దానికి ఇలా ఆది బ్లౌజ్ ఇలా మడత పెట్టేసుకుని ఇక్కడ వీపు ఎంత ఉందో ఇలా కొలతేసుకుని చూసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక మార్క్ చేసుకుని అలాగే ఒక 1/4 ఇంచు పైకి కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది వర్క్ బ్లౌజ్ కాదు కాబట్టి ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకుంటే ఖర్చు కావాలి కాబట్టి ఇంకా కుట్టేసరికి కరెక్ట్గా వచ్చింది అన్నమాట. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 3 మీద ఒక గీత 2 గీతలంతా ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు నెక్ కట్ చేసుకోవచ్చు కాబట్టి వర్క్ బ్లౌజ్ కాదు కాబట్టి దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుని ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ ఒకసారి చంక కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి కావాల్సింది ఎంత 9.5 కదా, ఇక్కడ నుండి ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి ఇలా పెట్టుకోవాలి. టేపు ఇలా పెట్టుకుని ఇలా కొలతేసుకోవాలి. గీత కింద నుండి మనకి కావాల్సింది 9.5, ఇక్కడ ఎంత 10 ఇంచులు వచ్చింది.
ఓకే, ఈ 10 ఇంచులు మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని ఎలా తగ్గించుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నుండి ఇలాగా మనం ఇంతకుముందు 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 6 అవసరం లేదండి, ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుందాం. ఇలా పెట్టుకుని స్కేల్ మళ్ళీ ఇలా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేయాలి. ఇలా ఇంతకుముందు ఎలా రౌండ్ చేసుకున్నామో అంతే, అదే విధంగా ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుని ఇది ఎంత ఉందో ఇప్పుడు చూసుకోవాలి. మళ్ళీ ఆర్మ్ లూజ్ తగ్గిందా లేదా ఇంతకు ముందు కన్నా. ఓకే ఓకే, సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ సరిపోయింది, ఇంకా దీన్ని ఏం కలపాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇంకొక వైపు హ్యాండ్స్కి మడత పెడుతున్నానండి. ఇలాగా క్లాత్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చేలాగా ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుంటే మనం ఒక పక్క జాయింట్ చేస్తే సరిపోద్దండి, రెండు పక్కల జాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్మ్ లూజ్ని బట్టి మనం ఇది ఎంత వెడల్పు వేసుకోవాలో చూసుకోవచ్చు. ఓకేనా, క్లాత్ ఎంత వెడల్పు మడత పెట్టుకోవాలో చూసుకోవచ్చు. మనకు ఆర్మ్ లూజ్ 9.5 ఇంచులు వచ్చింది కదా, ఇది 10.5 ఇంచులు వస్తే చాలండి. ఇది 10.5 ఇంచులు మడత పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇది ఒక బండ గుర్తు పెట్టుకోండి, అంటే ఎంత మడత పెట్టుకోవాలో తెలియదు కదా. ఓకే, ఇలా మడత పెట్టుకున్న తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుంటే మనకి క్రాస్ ఉందో లేదో తెలుస్తుంది అనమాట. ఓకే, క్లాత్ కొద్దిగా క్రాస్ అయితే ఉందండి. ఇక్కడ కరెక్ట్గా మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవాలి, ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది కట్ చేసుకుందాం. ఈ గీత నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచు. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి. అయితే దీనికి లైట్గా బుట్ట ఉందండి, బుట్ట హ్యాండ్ అనమాట. లైట్గా ఇదిగో లైట్గా బుట్ట హ్యాండ్ వచ్చింది. అయితే మనం దీని కొలత తీసుకున్నాం అనుకో, హ్యాండ్ మనకి ఇచ్చిన మెజర్మెంట్ కంటే ఎక్కువ పొడవద్దు అనమాట. అలా కాకోకుండా ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలన్నమాట. దీని పొడవు కావాలంటే మనకి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే మనం బుట్ట పెట్టట్లేదు కాబట్టి దీని పొడవు వచ్చేస్తుంది. ఓకేనా, దీనికంటే పొడవు హ్యాండ్ కావాలంటే అప్పుడు దీని కొలత తీసుకోవాలి. ఇప్పుడు మనకి దీని పొడవు సరిపోద్ది, అలాగే బుట్ట హ్యాండ్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే 8 ఇంచులు వచ్చిందండి. ఒక 1 ఇంచ్ తగ్గించి 8 ఇంచులు వచ్చిందనమాట. నేను ఇక్కడ 8 ఇంచులు కొలత తీసుకుంటా. ఇక్కడ నుండి ఈ హ్యాండ్ నుండి ఇలా 8 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి 8 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నది కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుండి ఈ ఒరిజినల్ కొలత ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ నుండి
ఇలా కిందకి హ్యాండ్ డౌన్ అండి, హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తున్నాను. 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. మూడున్నర ఇంచులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుండి ఇలా టేప్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మనకి 9.5 ఇంచులకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా హ్యాండ్ ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకుని అలాగే ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత ఇదిగో ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ కాడ నుంచి ఇలా నెమ్మదిగా ఇలా ఇక్కడ వరకు ఇలా డౌన్ చేసుకుంటా ఇలా ఒక గీత ఇచ్చుకోవాలి. ఇలా ఓకేనా? ఓకే, అయిపోయిందండి. హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ ఖర్చు కోసం మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఇలాగా ఒక 1/2 ఇంచు లో చంక మార్క్ చేసుకోవాలండి. ఈ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ వరకు ఇలా లో చంక తీసుకోవాలి. ఇలా ఇక్కడ నేను జాయింట్ వేసిన తర్వాత ఈ లో చంక అనేది కట్ చేస్తాను. ఓకేనా? హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలాగా బ్యాక్ పార్ట్కి అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా ఓపెన్స్ అనేది అటువైపు పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇలా పెట్టుకోవాలి, మన వైపు పెట్టుకోవాలి. ఈ క్లాత్ ఇలా పెట్టుకుని దీనిపైన ఇలాగా ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా దీనిపైన ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకుని ఇలా ఇక్కడ స్కేల్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఈ షోల్డర్ నుండి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి అలాగే ఆది బ్లౌజ్లో కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ నుండి ఇలా కొలత వేసుకోవాలి. ఇలా కొలత వేసుకుని ఇలా ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మళ్ళీ ఇలా కిందకి పెట్టుకోవాలి. హుక్స్లు పట్టి ఇలా కిందకి పెట్టుకుని ఇది క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా మార్క్ చేసుకుని మళ్ళీ ఇటు సైడ్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఇలా తీసేసి ఇటు సైడ్ ఒక 2.5 ఇంచులకు కానీ 3 ఇంచులకు కానీ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అలాగా ఇటు పైకి మడత పెట్టుకోవాలి. ఇటు పైకి మడత పెట్టుకుని ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఇలా పైకి పెట్టుకుని ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా కుట్టు, ఇక్కడ నుండి టేప్ ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా క్లాత్ సాగకుండా ఇలా కొలత వేసుకోవాలి. ఇలా
ఇలా కొలతేసుకుంటే మనకి 13 ఇంచులు వచ్చిందండి. ఓకే, ఈ 13 ఇంచుల్ని ఇలా పెట్టుకోవాలి. మనకి ఖర్చు కావాలి కాబట్టి 13 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇంకొక హాఫ్ ఇంచుల 13.5 ఇంచులకి ఇలా ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్కి ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకుని, ఈ గీత కాడికి ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుని, మనకి డీప్ నెక్ అయితే భుజాలు జారుతాయి కదా, అన్నిటికీ జారవండి. ఒక్కొక్కళ్ళ వంటి తీరుని బట్టి భుజాలు జారుతాయి అన్నమాట. అయితే అలా భుజాలు జారే సమస్య ఉండే వాళ్ళకి ఏం చేయాలంటే, ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచు ఇలా తగ్గించుకోవాలి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని ఇలా దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా? ఈ భుజాలు జారే సమస్య అయితే ఇది ఇలా ఒక పావు ఇంచు తగ్గించుకోవడం వల్ల అయితే మనకి తగ్గుద్దండి. అలాగే ఎక్కువ అయితే తగ్గించుకోవద్దు. ఇక్కడ ఎక్కువ తగ్గించుకున్నారనుకోండి వీ షేప్ వచ్చుద్ది అనమాట. కాబట్టి ఒక పావు ఇంచు ఇలా తగ్గించుకుని మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ నుండి ఈ మార్కింగ్ ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసి మార్క్ చేసుకున్నాం కదా, అందులో కలుపుకోవాలి. అలాగే మళ్ళీ ఈ మార్కింగ్ ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు ఈ మార్కింగ్ని బట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పై నుండి తీసేసి ఇక్కడ నుండి ఈ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఇలాగా లో చంక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోవాలి. లో చంక తీసుకున్నట్టు గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. ఓకే అండి, ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ క్రాస్ బెల్ట్లు కూడా మార్క్ చేసుకున్నాం. చాలా ఈజీ అండి. క్రాస్ బెల్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, దాని నుండి ఎంత వెడల్పు కావాలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దాని నుండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇలాగే క్రాస్ బెల్ట్ మార్క్ చేసుకోవడం. మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక ఇంకా ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఎంత ఉందో చూసుకుని ఇక్కడ ఒక పావు ఇంచ్ ఖర్చు, ఇక్కడ ఒక పావు ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుని మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అంతే.
ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.